మనందరినీ సజలకులో ఉంచి ఆరోగ్యాన్ని ఆయుష్కలు ఇచ్చిన దేవాదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రభుదినమని ఎంతో జాగ్రత్తగా దేవుని ఆరాధన చేయాలని విచ్చేసిన నా సహోదరి సహోదరులకు ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, చేయగల దేవా, సర్వశక్తిమంతుడా, స్తుతి పాత్ర, స్తోత్రాలుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నాయన, మమ్మల్ని ప్రేమించి మా జీవితాలు శ్రేష్టమైన ప్రభుదినాన్ని దయచేసిన స్తోత్రాలు. ఈ దినం మా జీవితాలు దయచేశారంటే మేము తండ్రి మా జీవితాన్ని సరిచేసుకోవాలని, సరిదిద్దుకోవాలని, నీకు ఇష్టలుగా ఈ భూమి మీద మార్పు పొందాలని మాకు ఇచ్చిన అవకాశం అని మేము అందరం కూడా భావించి నీ సన్నిధికి వచ్చినాం. అయితే తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారా నేను మహింపచ్చినాం, నీ వాక్యాన్ని చదువుకున్నాం. అయితే నీ యొక్క వాక్యం ద్వారా మేము వినాలని ఆశపడుచున్న మా హృదయాలను ఎంతో ఆస్తి నీ సన్నిధికి వచ్చినాం. నీ వాక్యం ఏమైతే మాకు అవసరమైనదో, ఏదైతే మేము దప్పికలిగినామో, ఏదైతే మేము ఆశతో ఎదురు చూస్తున్నామో అటు మాటలు మాతో మాట్లాడి మేమందరం ఆత్మీయంగా బలపడ్డకు మా ప్రభు యొక్క స్వరూపాన్ని గుణలక్షణాలు పొందుకుంటూ ప్రభు చెప్పమని విరుచున్న ప్రతి హృదయాన్ని యాదను పరుచుకోమని మరి తండ్రి, అట్టి మాటలు నీ వాక్యాన్ని బోధించి నాకు కావలసిన జ్ఞానాన్ని, ధైర్యాన్ని, నీ పరిశుద్ధాత్మక సహాయాన్ని అనుగ్రహించి నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించే సామర్థ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియకుమారును యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమను వల్లరా, గడిచిన వారంలో దేవుడు ఒక ప్రాథమికమైన విషయాన్ని మనకు తెలియజేశాడు. అది అప్పుడప్పుడు నెంబర్ వేయండి, చాలా ప్రాథమికమైన విషయము. అయితే ఈరోజు కూడా మరొక విషయాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడినప్పుడు మనం కూడా జాగ్రత్త కలిగి అవి నా మాటలు కాదు కానీ దేవుని మాటలని మనందరం కూడా భావించినప్పుడు అది ఫలిస్తుంది. దేవుడు ఇష్టానుకూలంగా మన జీవితాన్ని మార్చుకుంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు ఈరోజు పాత నిబంధనలో చివరి పుస్తకం ఏ పుస్తకం అండి? పాత నిబంధనలో చివరి పుస్తకం మలాకి. ఈరోజు మలాకి గురించి కొద్దిసేపు ఆలోచించేద్దాం. అయితే సందర్భం మలాకి ప్రవక్త రాసిన సందర్భం ఎప్పుడంటే, దేవుడు ఇశ్రాయేలును కనాను తీసుకెళ్ళి వారికి శ్రేష్టమైన ఈవులను ఇచ్చి వారి పరిస్థితిని చూస్తే ఘోరంగా ఉన్నారు, బ్రష్లు లేపినారు. అప్పుడు వారిని దేవుడు మరి నెబుకద్నెజరుకి అప్పగించి వారు అక్కడ ఆ సరలో జీవిస్తున్న కాలంలో మరలా కొంతమంది దేవుడు తన భక్తులైన వారిని రేపి ఆ ప్రాంతాన్ని నుంచి మరలా యెరూషలేముకు రప్పించి జెరుబ్బయలు, యెహోషువ, ఎజ్రా, నెహెమ్యా వీళ్ళొచ్చి దేవాలయం, పడిపోయిన దేవాలయాన్ని మరలా పునరుద్ధరణ చేసి ఆ చేసిన కొద్ది సంవత్సరాల తర్వాత మరలా వారు ఆ చెర నుండి ఇశ్రాయేల్ ప్రజలు ఆ యెరూషలేము ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ కనాను ప్రాంతానికి వచ్చినప్పుడు వారు 70-80 సంవత్సరాల తర్వాత మరలా వారి స్థితి ఎలాగుందంటే భ్రష్టులు అయిపోయినారు, ఘోరంగా బ్రతుకుతున్నారు, చాలా దేవునికి అసహ్యంగా వారి జీవితాలు ఉన్నాయి. ఆ సందర్భంలో దేవుడు మలాకిని వారికి ఒక గ్రంథం రాయిపిస్తున్నాడు. దేవుడు మలాకి ద్వారా సందర్భం ఏంటంటే, రెండవసారి దేవాలయం నిర్మాణం పునరుద్ధరణ జరిగిన తర్వాత మరలా వీళ్ళ స్థితులు 80 సంవత్సరాల తర్వాత వీళ్ళ స్థితులు మరలా యథాస్థితికి పాత స్థితిలాగా ఉన్నాయి. అప్పుడు దేవుడు మలాకి ద్వారా ఈ గ్రంథం రాస్తున్నాడు. ఈ గ్రంథము ఎలా ఉంటుందంటే, ఇశ్రాయేలు దేవుణ్ణి ప్రశ్నిస్తారు. అయితే దేవుడు వాళ్ళకి సమాధానం చెప్తాడు. ఇశ్రాయేలు దేవుని ప్రశ్నిస్తారు. ఎలా ప్రశ్నిస్తారని మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. 2వ మలాకి 1వ అధ్యాయము ఈరోజు ఎలా ఉంటుందని మన పాఠము, ప్రశ్న ఇశ్రాయేలు యొక్క ప్రశ్న, దేవుని సమాధానం. ఇశ్రాయేలు ప్రశ్న వేయడం, దేవుడు వారికి ఎలా సమాధానం చెప్పాడో ఆలోచించేద్దాం. మొదటి విషయం, మొదటి అధ్యాయము 2వ వచనం,
యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఉమ్, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఉమ్, అయితే మీరు ఉమ్, ఏ విషయమందును ఉమ్, నీవు మా ఎడల ప్రేమ చూపి అందరూ ఉమ్, ఏశావు యాకోబునకు అన్నకాడ, ఉమ్, అయితే నేను యాకోబును ప్రేమించి ఉమ్. ఇదే యెహోవా వాక్కు. చాలు. ఇక్కడ ఇశ్రాయేల్లో ప్రశ్న వేస్తున్నారు, ఏ విషయమందు నీవు మా యెడల ప్రేమ చూపుతూ అందరూ? ఏ విషయంలో మాకు నీ ప్రేమ చూపావయ్యా? చూడండి, దేవుణ్ణి ఇశ్రాయేల్లో ప్రశ్న వేస్తున్నారు. ఏమంటే, ఏ విషయంలో మా యందు నువ్వు ప్రేమ చూపావు? ఇశ్రాయేల్ పైన దేవుడు ప్రేమ చూపలేదండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇస్సాకు ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు ఏశావు, ఒక కుమారుడు యాకోబు. అయితే నేను ఏశావును శపించి వాణ్ణి సర్వనాశనం చేశాను. వాణ్ణి నక్కలకు అవకాశంగా నక్కలకు అప్పచెప్పి వారి ఆస్తునంతా వారి శ్వాసాన్ని నక్కలకు అప్పచెప్పాను. నేను యాకోబుని దీవించాను, ఆస్వాదించాను అని దేవుడు చెప్తుంటే, ఇశ్రాయేలు దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా ఏ విషయంలో మా మీద ప్రేమ చెప్పావు? నువ్వు ప్రేమ చూపానన్నావు, ఏ విషయంలో చెప్పావు? దేవుడు ఇశ్రాయేలు పైన ప్రేమ చూపలేదా? చూపాడు. ఇశ్రాయేల్ అంటే 12 గోత్రాలు కలిసి ఇశ్రాయేళ్ళు. వీరు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఆ కఠినమైన బానిసత్వం బ్రతుకుతున్నప్పుడు వాడు దేవుడు ఆలకించి అక్కడ ఐగుప్తు నుంచి మరి మానవులందరూ నడిచే సాధారణ స్థితిని కాకుండా ఒక ప్రత్యేకంగా సముద్రాన్ని పాయలుగా చేసి 6 నెలల మీద నడిపించి మరి ప్రపంచమంతా ఇశ్రాయేలు గొప్ప దేవుణ్ణి ఎరిగి ఉన్నారు, వారు దేవుడు కలిగిన ప్రజలు, వారు ప్రత్యేకమైన జనాంగము అనేటట్లు ఈ ప్రపంచమంతా అబ్బురపరిచేటట్లు, ఎంతో ఇశ్రాయేల్ ప్రజల పైన అందరూ చూపు ఉండేటట్లు మరి 6 నెలల మీద నడిపించలా? మరి అరణ్యంలో వారు ఆహారం కావాలన్నప్పుడు మరి దేవతలు తినే మన్నాను కురిపించలా? వారు అరణ్యంలో మేము మాంసం తినేవాళ్ళమని దేవుని ఏళ్ళ సణుక్కుంటే వారికి పూరేళ్ళు కురిపించలా? వారు మాకు నీళ్ళు దప్పికుంది, మాకు నీళ్ళు తాగడానికి ఇబ్బందిగా ఉందంటే బండ నుంచి నీరు ఇవ్వలా? వారు కనాను చేరే వరకు ఎంత జాగ్రత్తగా వారు నడిపించారు. కానాన్లో వారు కట్టని ఇల్లులో వారు మరి వ్యవసాయం చేయకుండా ఉన్న మంచి పంట నీళ్ళ, శ్రేష్టమైన నీళ్ళ. అయితే వీళ్ళు అంటున్నారు, ఏ విషయంలో మా ఎందుకు ప్రేమ చూపావా నువ్వు? అయితే ఈరోజు క్రైస్తవులైన మనం కూడా చాలామంది అంటారు, ఏ విషయంలో మా ఎందుకు ప్రేమ చెప్తున్నాడండి దేవుడు? మేమెంత కష్టపడినా మేము ఆ స్థితిలోనే ఉన్నాం, మేమెంత ఏం చేసినా మా స్థితి అదే, మాకు మారడంలే. నిజమేనా? కాదు. దేవుడు నన్ను ప్రేమించకపోతే నేను ఈరోజు బ్రతుకుంటానండి. దేవుడు నన్ను ప్రేమించకపోతే నేను ఈ స్థితిలో చదువుకొని ఉంటానండి. దేవుడు నన్ను ప్రేమించకపోతే ఈరోజు నన్ను అడిగి తీయగలనండి. ప్రేమన వల్లరా, దేవుడు మనందరిని ప్రేమించాడు. ప్రేమించి మనం ఎలా లోకంలో ఉన్నప్పుడు తన కుమారుని బలిగా అర్పించి ఆయన కార్చిన రక్తం ద్వారా మనం విమోచన చేశాడండి. ఈరోజు ఊపిరి జీవం కలిగి ఉన్నామంటే అది దేవుని ప్రేమ. మనం చేసిన నీతి కార్యాలను బట్టి కాదు, మనం చేసిన సత్క్రియలను బట్టి కాదు. ఇశ్రాయేలు అయితే అడుగుతున్నారు, మా యందు ఏం ప్రేమ చూపించావు? ఏ విషయంలో మా మీద ప్రేమ చూపించావు? ఈరోజు క్రైస్తవులు అడగడంలో అడుగుతున్నారు. ఎందుకంటే మాకేముందయ్యా, మాకేమిచ్చావు? నీకేమి ఇవ్వాలా? నువ్వు ఈ స్థితిలో ఉండడానికి కారణం దేవుడు. నిన్ను పెంచి పోషించి సంరక్షించి తన కుమారుని రక్తాలు కడిగి పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చిన దేవుడు. ఈరోజు భూమి మీద ఊపిరికలు బ్రతుకుతున్నావు దేవుడు. అయితే మనుషులు ఏమన్నారంటే క్రైస్తవులకు కూడా, మాకేం ప్రేమించావు? ఇంకా బోధకుని కూడా అంటున్నారు. కొంతమంది వెళ్తారు, ఇల్లు వాళ్ళు ఏమంటారు, ఆయన మాకేమి ఇచ్చాడు, అవసరమైతే మేమే సందాన్ని ఇచ్చేసాం. అవునా కదా? వెళ్ళే వాళ్ళు గమని వెళ్ళరు. ఆయన మాకేమి ఇచ్చాడు బాధకుడు, ఆ సేవకుడు మాకేమి ఇచ్చాడు, అవసరం ఉంటే మేమే ఇచ్చేసాం కానుకలు. అయితే నీకు దేవుడి సంకల్పం చెప్పాడు, నువ్వు రక్షణ పొందాలని రేయింబొగలు నీ కొరకు ప్రార్థన చేశాడు. నువ్వు పరిశుద్ధంగా బతకాలని ఈరోజు నీతిగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావంటే అది ఆ యొక్క సేవకుడి యొక్క ప్రార్థనా ఫలితం. ఈరోజు ఇశ్రాయేలు ఆ రోజు అన్నారు, ఈరోజు క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనం కూడా ఎలా ఉన్నామంటే ఈ రీతిగా ఉన్నాం.
ఏం ప్రేమించాడు దేవుడు? సువార్థకుడు ఏం ప్రేమించాడు? చివరికి తండ్రి కూడా అడుగుతున్నారు, ఏం ప్రేమించావు? నువ్వేమిచ్చావు మాకు? ఏమీ లేదా? నేను కన్నడానికి జన్మని దేవుడు తండ్రిగా ఆయన వాడుకోలేదా? నీకు జన్మనిచ్చి నిన్ను పెంచి పోషించి గొప్పగా చదివించి నీకు ఉద్యోగం ఏర్పాటు చేసి మరి నీకు వివాహం చేసి ఇన్ని కార్యక్రమం చేసిన తండ్రిని నీకేమీ ఇవ్వలేదా? అసలు నీకు అడ్రస్ ఎక్కడ? నువ్వు ఉద్యోగం ఏంటంటే ఎక్కడ నీ అడ్రస్? నీ తండ్రి అడ్రస్సే కదా. ఇది తెలియక నా తండ్రి ఏమిచ్చావు? ఇలా ఈరోజు క్రైస్తవులు కూడా మరి తండ్రిని అడుగుతున్నారు, బోధకుని అడుగుతున్నారు, దేవుణ్ణి అడుగుతున్నారు. ఇశ్రాయేల్ అయితే ఏ విషయం ముందు మమ్మల్ని ప్రేమించావయ్యా? అది దేవుడు ఇశ్రాయేల్ని ఎలాంటి ప్రేమ అంటే ఈ ప్రపంచం ఆయన చూసి ఆయన ప్రజలు ప్రత్యేకమైన వారు, ఆయన వారికి దేవుడే ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మమ్మల్ని ఏం ప్రేమించావు? ఏ విషయాన్ని ప్రేమించావు అని ప్రశ్న వేస్తున్నారు. రెండో ప్రశ్న 1వ అధ్యాయం 6వ వచనం. మలాకి తన తండ్రిని కనపరచు కదా, దాసుడు తన యజమాని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడిని అయితే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? నేను సైన్యులకు యెహోవా అడుగుగా ఏమి చేసి మీ నామమును నిర్లక్ష్య పెట్టుదని మీరు. చాలు. రెండో ప్రశ్న ఇశ్రాయేలు దేవుణ్ణి అడుగుతున్నాడు, మేమేం చేసి నీ నామం నిర్లక్ష్యం పెట్టింది? మేమేం చేసి నీ నామం నిర్లక్ష్యం పెట్టామయ్యా? అయితే దేవుడు అంటున్నాడు, నేను నీకు తండ్రిని అయితే నీవు నన్ను కనపరచాలి, నా కుమారుడు నువ్వైతే నువ్వు నన్ను కనపరచాలి. నువ్వు నన్ను కనపరచట్లేదు. నీకు నేను యజమానుడు అయితే, నువ్వు నా దాసుడు అయితే నువ్వు నన్ను కనపరచాలి, నాకు భయపడాలి, గౌరవించాలి. ఇవి నువ్వు చేయట్లే. ఇవి నాకు చేస్తే నన్ను నాకు కనపరిచినట్లు మరలా తిరిగి నన్ను ఏమంటున్నావు అంటే, ఏం చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టావు? దాసుడు యజమాన్ని కనపరచాలి. అలా కనపరిచిన దాసుడు వర్ధిల్తాడు. యోసేపు దాసుడిగా వెళ్ళినప్పుడు తన యజమానిని కనపరిచాడు. అందుకే యోసేపు రాజు తర్వాత ఉన్నతమైన స్థితిని అధిరోహించాడు. అయితే దేవుడు అడుగుతున్నాడు, దేవుడిని తిరిగి ప్రశ్న వేస్తున్నారు, ఏం చేసి నీ నామాన్ని నిర్లక్ష్యం చేశామయ్యా? అయితే దేవునికి గణపరచాలని దేవుడికి వచ్చినాడు. అయితే గణపరచడం ఎలా? ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, మీరు కూడా నా నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారే, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారే అని దేవుడు మనల్ని అడిగితే ఎలా కనపరచాలి? నిజంగా నిర్లక్ష్యం చేస్తున్నావా? లేదు దేవుడు కోరుకున్నట్లు ఆయన కనపరుస్తున్నావా? కనపరచడం అంటే నువ్వు ప్రార్థిస్తున్నావా దేవునికి? కనపరిచినట్లే. నువ్వు కీర్తన పాడుచున్నావా? కనపరిచినట్లే. సువార్త కొడుకు వస్తున్నావా? గణపరిచినట్లే. ఆరాధనకు ఎప్పుడు ఆదివారం వస్తుందా, నాకు చేసిన దేవుని మేలుకు నేను స్తుతించాలని నువ్వు ఎప్పుడు సిద్ధపడి ఎప్పుడు ఆరాధనకు వస్తే దేవుని గణపరిచినట్లే. నీ క్రియలు బట్టి, నీ సత్క్రియను బట్టి దేవుని గణపరిచినట్లే. నీవు ఇచ్చే ఆతిథ్యాన్ని బట్టి దేవుని గణపరిచినట్లే. నువ్వు బైబిల్ తరగతికి వస్తే దేవుని గణపరిచినట్లే. నీ మాటను బట్టి దేవుని గణపరిచినట్లు, నీ ప్రవర్తన బట్టి, నీ జీవితాన్ని బట్టి దేవుని గణపరిచినట్లు. అయితే వీళ్ళు అంటున్నారు, ఏ విషయంలో నేను నిర్లక్ష్య పెట్టావు? ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా ఆ ప్రశ్న వేసుకుంటే మనం నిర్లక్ష్య పెట్టడంలా పెడుతున్నాం. అనేక సార్లు ఆరాధనకి రావడం మానేస్తున్నాం. అయితే ఈ విషయంలో అనేక సార్లు బోధకులు హెచ్చరికలు చేస్తుంటారు. ఎందుకంటే నువ్వు ఆరాధన రాకపోతే దేవునికి నీకు సంబంధం కోల్పోతావు. ఆ సంబంధం గురించి ఈ సువార్థకునికో ఈ బోధకునికో తెలుసు కనుక నువ్వు ఆరాధన రావాలి, దేవుడితో కొనసాగాలి, దేవుడితో అన్యోన్యంగా జీవించాలని ఈ యొక్క బోధకుడు ప్రకటిస్తాడు, నీకు తెలియజేస్తాడు. అయితే నువ్వేం చేస్తున్నావు అంటే నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆ విషయం నీకు తెలియదు. ఒక పుండు ఉంది, ఒక పుండు వచ్చింది, లేదా ఒక కురుపులు వస్తుంది. ఆ విషయం డాక్టర్కి బాగా తెలుసా, మరి ఎంఆర్ఓకి తెలుసా, కలెక్టర్కి తెలుసా? దాని గురించి ఎవరు ఎక్కువగా బాధపడతారు? ఒక పుండు ఎవరికా దాని ఆ విషయాలు తెలుసు అంటే డాక్టర్కి తెలుసు. ఆ పుండు ప్రమాదకరం, అది శరీరం అంతా స్ప్రెడ్ అవుతుంది,
ఆ మనిషిని నాశనం చేస్తుందని ఆ డాక్టర్కి తెలుసు. అయితే వచ్చే క్రైస్తవులకి ఈ విషయం ఇంకా అవగాహన లేక దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే సువార్థికుడు బోధకుడు చెప్తాడు, నువ్వు ఆరాధన మానకూడదు, నువ్వు ఆరాధన మానితే దేవుడిని నిర్లక్ష్యం పెట్టినట్టు. వీళ్ళు ఏం చేశారు? దేవుడిని నిర్లక్ష్యం పెట్టారు, దేవుని కనపరచలా. అన్ని కార్యక్రమాలు, అన్ని ఆచారాలను వీరు అనుభవిస్తూ దేవుణ్ణి ఏముందిలే విశ్రాంతి దినం నాది, ఆ దినాన్ని పరిశుద్ధపరచండి వారు చెప్తే వారు ఏం చేస్తారంటే ఆ దినాన్ని పాటించకుండా, ఆ దినాన్ని అనుకూలపరచు, దేవునికి మహంకరంగా జీవించకుండా, ఆ దినాన్ని గనపరచకుండా వీళ్ళు సొంత కార్యక్రమంలో అన్ని ఆచారాలు జీవితం జీవిస్తున్నారు. అందుకే వారిని అడిగితే దేవుడు వారికి తిరిగి ప్రశ్న వేస్తున్నారు, ఏ విషయంలో నిన్ను నిర్లక్ష్యం చేశావు? మూడో విషయం 7వ వచనం. ఆ బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం అర్పించు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరుస్తుందని మీరందరూ. చాలు. ఇక్కడ మళ్ళీ విషయం అంటున్నాడు, ఏం చేసి మేము నేను అపవిత్రపరిచాం? ఏం చేసి మిమ్మల్ని మేము అపవిత్రపరిచామయ్యా? అక్కడ దేవుడు చెప్తున్నాడు, మీరు ఏం చేసి నన్ను అపవిత్రపరుస్తున్నా తెలుసా? దోసపడినది, దొంగతనం చేయబడిన దాన్ని తీసుకొచ్చి నాకు బలి అర్పిస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు? నాకు బలి అర్పిస్తున్నారే, అది ఎక్కడిదో తెలుసా? దొంగతనం చేయబడింది, గుడ్డుది, కుంటుది, తెగులు చేత నశిస్తున్నది, దేనికి పనికిరాని తీసుకొచ్చి నా సన్నిధి తీసుకొస్తున్నారు. మీరు మళ్ళా తిరిగి నేనేమంటున్నారు? ఏం చేసి నీ నామాన్ని అపవిత్రపరుస్తున్నావయ్యా? కుంటిది, గుడ్డిది దేవునికి అసహ్యం. అక్కడ 14 అదే 14 వచనంలో దేవుడు అంటాడు, నేను ఎలాంటి వాడిని తెలుసా? ఘనమైన మహారాజు నేను, నా నామం భయంకరమైనది. ఘనమైన రాజు దగ్గర పిచ్చివాడు గుడ్డివాడు పోతారండి, ఆ ఆస్థానానికి రానిరు. భౌతికంగా ఒక రాజు దగ్గర పిచ్చివాడు రాజు దగ్గర పోతారంటే అక్కడెక్కడ పోనీరు. అయితే ఈ రాజు దగ్గరికి, ఈ దేవాది దేవుని దగ్గరికి ఎలాంటి బలి అనిపిస్తున్నారంటే దొంగతనం చేసి, ఆ దొంగతనం ఏరే వాళ్ళ పశువులు దొంగలిచ్చి ఆయనకు బలి అర్పిస్తున్నారంట. అది నాకు అపవిత్రం, అలాంటి అర్పణ నాకు అవసరం లేదు. గుడిదాన్నో మరి తెగులు కలిగినదో కుంటుదాన్నో దేనికి పనికిరాని తీసుకొచ్చి నాకు అర్పిస్తే అది నాకు అపవిత్రమైనది. అయితే మన విషయంలో నేను వాక్యం చెప్పినా నా జీవితం బాగలేకపోతే అది దేవునికి అంగీకారం కాదు. మీరు పాటలు పాడినా, మీరు ఎంత గంభీర స్వరంతో పాటలు పాడినా నా హృదయం, నా జీవితం మరి అది దేవునికి పవిత్రమైనది కాదు. గొప్ప విషయం ఆలోచించేయండి. మనందరం కూడా కానుకలు ఇస్తాం. ఆ కానుక బాక్స్లో మీరు కూర్చోండి, ఎన్ని పనికిరాని కాగితాలు ఉంటాయో, ఎన్ని చినిగిపోయిన కాగితాలు ఉంటాయో. ఒక ఆయన అంటాడు, నేను ట్రైన్ ఎక్కాను, ట్రైన్ కాడికి టికెట్కి పోతే ఒక కాగితం చినిగిపోయిన కాగితం ఇచ్చాను, వాళ్ళు ఇది కాదయ్యా వేరేది అన్నారు, దాన్ని జోబులో పెట్టుకున్నాను. మరలా తిరిగి ట్రైన్ తప్పిపోయింది, బస్సు ఎక్కాను, బస్సులో మరలా ఇచ్చాను, ఆమె చూడకుండా తీసుకుంటుందని. అక్కడ కూడా మరలా తిరిగి నాకు ఆ నోటు ఇచ్చేశారు. మరలా మా ఊరికి పోవాలంటే ఆటో ఎక్కాను, ఆ ఆటోలో కూడా అది ఇస్తే అక్కడ కూడా తీసుకోలేదు. అది ఇది ఎక్కడ మారుతుందని ఆలోచన చేశాను, చర్చిలు వేసేస్తే మారిపోద్ది అనుకున్నాను. అంటే దేనికి పనికిరంది. అంటే వీళ్ళు కూడా ఏం చేశారంటే చూడండి, అపవిత్రపరిచారు. ఏమని? దేవునికి దేవుడు బలి ఏం కోరుకున్నాడండి? శ్రేష్టమైనది కోరుకున్నాడు. హేబేలు శ్రేష్టమైనది ఇచ్చాడు, అందుకే ఆయన దేవుడు పొందాడు, ఆశ్చర్యపడ్డాడు. ఈరోజు ఆయన గురించి మన అందరం కూడా విశ్వాసులు వీరిలో జాబితా ఆయన చేరన్నాడు. ప్రేమను వర్లరా, దేవుడు చెప్తున్నాడు, మీరు నా నామాన్ని అపవిత్రపరుస్తున్నారు. తిరిగి వారైతే ప్రశ్న వేస్తున్నారు. ఈరోజు మనం ప్రశ్న వేసుకున్నాం, నేను ఇచ్చే అర్పణ బాగుందా? నేను ఇచ్చే కానుకలు దేవునికి అంగీకారంగా ఉన్నాయా? నా జీవితం దేవునికి అంగీకారంగా ఉండి నేను దేవుని ఆరాధన చేస్తున్నానా? నేను అపవిత్రమైన జీవితంతో జీవిస్తున్నానా? దేవుడు అపవిత్రపరచబడ్డానికి నేను కారకుడైనా? దేవుడు బాధపడడానికి నేను ఏ విషయంలో కారకుడైనాను? వారైతే దేవుడు అడుగుతుంటే మీరు ఈ పని చేస్తున్నారయ్యా అని దేవుడు వాళ్ళని అడుగుతుంటే వారు తిరిగి మళ్ళా ఆయన ప్రశ్న వేస్తున్నారు, ఏ విషయంలో నేను అపవిత్రపరచా? ఇదిగో నువ్వు దాచబడింది, దొంగిలించిన దాన్ని, కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, తెగులు కలిగిన దాన్ని నువ్వు నాకు అర్పిస్తున్నావు.
దీన్ని బట్టి నీవు నన్ను నా యొక్క నామాన్ని అపవిత్రపరుస్తున్నావు. 4వ విషయం 2వ అధ్యాయం 14వ వచనం. ఎందుకని మీరు అడగ యవన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయంగా సిద్ధించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఏమైనా అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధన పాత్రలు కాదా? నీ పెళ్లి భార్య కదా, కొంచెమైనను చాలు, పైన చదువుదాం 13. మరియు రెండవసారి మీరు లాగానే చేయదు. యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోను కన్నీళ్లతోను రోదనతోను గడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యం అంగీకరింపై తన అనుకూలం కాని అర్పణల చేత మీ చేత తీసుకొని ఉన్నాడు. అది ఎందుకని మీరు అడుగుదురు? అది మా అర్పణ ఎందుకు అంగీకరించరు? మళ్ళీ 4వ ప్రశ్న ఇస్తున్నారు, మా అర్పణ ఎందుకు అంగీకరించరు? అయ్యా, మేము అర్పిస్తున్నాము, మేము నైవేద్యం వేస్తున్నాము, అయితే మా నైవేద్యాన్ని ఎందుకు అర్పించట్లేదు, మీరు అంగీకరించట్లేదు? అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు అన్యాయంతో బ్రతుకుతున్నావు, నీ పెళ్లి భార్యను విడనాడుతున్నావు, నీ భార్యకు అన్యాయం చేసి పరశ్రీ వ్యామోహంతో బ్రతుకుతున్నావు, ఆమె పరిత్యాగ పత్రిక పరిచయం చేస్తున్నావు, ఆమెకు అన్యాయం చేస్తూ నా సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన నేను వింటానా? నీ అర్పణ నాకు ఇష్టమా? ఈరోజు క్రైస్తవులు అడుగుతున్నాడు. క్రైస్తవులుగా మనం ప్రశ్న వేసుకున్నాం, మనం అన్యాయం లేకుండా బ్రతికి దేవునికి ఆరాధన చేస్తున్నావా? అయ్యా, నా మొర ఆలకించు ఆయన ప్రార్థించట్లో నేను ఇతరులకు అన్యాయకరంగా బ్రతుకుతున్నానా? ఇతరుల మీద అశుద్ధ బ్రతుకుతున్నానా? ఈష్తో బ్రతుకుచు మరలా దేవుని సన్నిధికి వచ్చి తండ్రి నా యొక్క ప్రార్థన ఆలకించు అని అంటే దేవుడు ఇష్టపడతాడా? అక్కడ వాళ్ళకి చెప్తున్నాడు, వారు సొంత భార్యలనే వారు మరి గొడవేస్తే, వారు ఆమెని ఇష్టపడకపోతే, ఆమెను దూరంగా పెడితే వారిని అంటున్నాడు, మీరు మీ అర్పణ నాకు ఇష్టం లేదు, మీ నైవేద్యం నాకు ఇష్టం లేదు. అయితే ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, మన జీవితం ఎలాగుంది? న్యాయంగా బ్రతుకుచున్నావా? అన్యాయంగా బ్రతుకుచున్నావా? అన్యాయంగా బ్రతికి మళ్ళా దేవుని సన్నిధికి వచ్చి దేవునికి మొరపెడితే ఆ మొర దేవునికి అంగీకారం ఉంటుందా? తిరిగి మనకు ప్రతిఫలం వస్తుందా? వారైతే అడుగుతున్నారు. మన వల్లరా మనం అన్యాయంగా చేస్తే, ఒకవేళ తెలిసి తెలియక పొరపాటు చేస్తే యేసు ప్రభు చెప్పిన ఆ యొక్క మాటను బట్టి మనం ఏం చేయాలి? మన అర్పణ దేవునికి అంగీకారంగా ఉండాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో చదువుకుంటే, మొదలు పోయి నీవు బలి సమీపించక మునిపే నీ సహోదరునితో నీవు ఎవరితో పొరపాటు చేస్తున్నావో, ఎవరితో నువ్వు అపకారం చేస్తున్నావో వారితో పోయి సమాధానపడి తర్వాత నా సన్నిధికి రా. వారైతే వారి యొక్క జీవిత విధానం బాగలేక తన కుటుంబం యొక్క గొడవలతో తన భార్యాభర్త ఇద్దరు రాత్రిలేసుకుని మరలా దేవుని సన్నిధికి వచ్చి నాకు అర్పిస్తే, నాకు నైవేద్యం ఇస్తే ఆ నైవేద్యం నాకు అంగీకారం లేదు. అయితే మీరు మనల్ని అడుగుతున్నాడు దేవుడు, మీరు ఎవరికైనా అపకారం చేస్తే, ఎవరితోనైనా గొడవ పడితే నీ వెళ్ళి సమాధానపడి నా సన్నిధికి రా. ప్రేమను వర్లరా, దేవుడు వచ్చున్నాడు. దేవుడైతే వారిని శ్రేష్టమైన వారుగా, ప్రత్యేకమైన వారుగా, ఒక పరిశుద్ధ జనాంగం కావాలని కోరుకున్నాడు. అయితే వారు ఇలాంటి ఎదురు ప్రశ్నలు దేవుడిని వేస్తున్నారు. ఏం ప్రశ్నలు వేశారు? ఏ విషయంలో మా యందు నువ్వు ప్రేమ చెప్పావయ్యా? నిన్ను ఏ విషయంలో నిర్లక్ష్యం పెట్టావయ్యా? ఏ విషయంలో నీ నామాన్ని అపవిత్రపరిచామయ్యా? అయితే ఎందుకు మా అర్పణను నువ్వు అంగీకరించలేదయ్యా? ఈ విషయాలన్నీ కూడా మనకు కూడా అన్వయించుకోవాలి. ఈరోజు అలాంటి స్థితిలో మనం ఉన్నామా? అలాగే ఎదురు ప్రశ్న దేవుని వేసే సామర్థ్యం మనకు ఉందా? మరి 5వ విషయం ఆలోచించేద్దాం. 2వ అధ్యాయము 17వ వచనం. ఈ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెడుతూ దేని చేత ఆయనను ఆయాసపెడుతున్నారని మీరు అడుగుతున్నారే. చాలు. 5వ విషయము, దేని చేత ఆయన్ని మేము ఆయాస పెట్టాం? అయ్యా, ఏ విషయంలో మేము ఆయాస పెట్టాం అంటే దేవునికి సమాధానం దేవుణ్ణి ఏ విషయంలో మిమ్మల్ని ఆయాస పెట్టామని దేవుణ్ణి ఎదురు ప్రశ్న వేస్తే, ఎందుకు అలా వేశారంటే దేవుడంట దుర్మార్గులను మంచివారిని అందరిని ఒకే స్థాయిలో చూస్తున్నాడంట. దుర్మార్గుల్ని మంచివారిని కూడా ఒకే స్థాయిలో. వీళ్ళు అనుకున్నారు మనం మంచిగా బ్రతికినా ఒకటే, దుర్మార్గంగా బ్రతికినా ఒకటే, ఏదైనా కూడా దేవుడికి ఒకటిగానే ఉంది.
మన జీవితం ప్రత్యేకంగా ఉన్న కూడా వేస్టే అని వీళ్ళు ఎదురు ప్రశ్న. అసలు ఏ విషయంలో అమ్మా దుర్మార్గులను నువ్వు మంచోళ్ళు అంటున్నావు, మేము మంచిగా బ్రతికినా మమ్మల్ని మంచోళ్ళు అనలేకపోతున్నావు. దేవుడు దుర్మార్గులు మంచోళ్ళు అంటాడండి? అనడు. ఎహెజ్కేలు 18:23 దేవుడు అంటాడు, ఒక దుర్మార్గుడు మరణించడం నాకు ఇష్టమా? వాడి జీవితాన్ని మార్చుకుని వాడి మరణాన్ని పొంద నాకు ఇష్టం తప్ప ఒక దుర్మార్గుడు నేను ఇష్టపడను. దేవుడు దుర్మార్గులు ఇష్టపడతాడా? దేవదూతలు పాపం చేస్తే వాడిని అక్కడ ఏం చేశాడు? కటిక బీలంలో బంధించాడు దేవుడు. ఈరోజు నిన్ను నన్ను అవకాశం ఇచ్చాడంటే, మనందరూ కూడా అవకాశం ఇచ్చాడంటే, మన ఏళ్ళ శిక్ష విధించలేదంటే మనం మార్పు పొందాలని, మనం మారు మనసు పొందాలని, దేవునికి ఇష్టంగా బ్రతకాలని దేవుడు అవకాశం ఇచ్చాడు తప్ప దుర్మార్గుడిని ఎప్పుడు దేవుడు ఇష్టపడాడు. అయితే వీళ్ళు అంటున్నారు, ఏ విషయంలో నిన్ను ఆయాసపరిచాం? మేము నిన్ను ఆయాసపరిచాం అనుకున్నావే, ఏ విషయంలో? మీ యొక్క జీవన విధానం. మీరు ఎదుటి వారిని చూసి ఈర్ష్య, ఎదుటి వారిని చూసి కుళ్ళు ఆ జీవితం జీవిస్తున్నారు. ఆ విషయాన్ని బట్టి నేను ఆయాసపడుతున్నాను. 6వ విషయం 3వ అధ్యాయము 8వ వచనం. మానవుడు దేవుని దొంగిలించునా? అయితే మీరు నా ఎదురు దొంగిలించింది దేని విషయంలో మేము మీ వద్ద దొంగిలిస్తున్నామని మీరందరూ. అక్కడ 6వ విషయం చెప్తున్నాడు, దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలించుతామే. వీళ్ళు ఎంత గొప్పగా అడుగుతున్నారు చూడండి. 6 ప్రశ్నలు సరిపడికే. ఏమని? ఏ విషయంలో మేము దొంగిలించావయ్యా? దొంగిలించామన్నావు, ఏ విషయంలో దొంగిలించావు? దేవుడు చెప్తున్నాడు, నా ఆజ్ఞ మీరారు, మీరు దొంగిలించారు. ఏం ఆజ్ఞ? దేవుడు దశంభాగము దేవునిది, మీరు దశంభాగం ఇవ్వాల. నా ఆజ్ఞ మీరారు కనుక, నా సొమ్ముని, నా సొత్తుని దోచుకున్నారు కనుక మీరు దొంగలు. దోచుకున్నవారు దొంగల, దొరలా దొంగలు. నా ఆజ్ఞను మీరారు, నేను నీకు దశంభాగం ఇవ్వన్నాను, నువ్వు ఇవ్వలా. నువ్వు మరి పర్ఫెక్ట్ ఎట్లా అవుతావు? నువ్వు దొంగవే. వారు మీరారు, వారిని దేవుడు అంటాడు వారు దోచుకున్న వారు దొంగలు అంటున్నాడు. ఈరోజు మనకేం ఆజ్ఞ ఇచ్చాడు? కొరింథీ రాసిన పత్రిక 16:1-2 వచనాల్లో వర్ధులు కొలది దేవునికి ఇవ్వాలి. మనం ఇస్తున్నావా? మన దేవునికి అంగీకారంగా ఉన్నావా? మనమేం వాటిలాగా ఎదురు ప్రశ్న వేస్తున్నావా? ఆ రోజు వారం 10వ భాగం ఏమంటే, ఈరోజు వర్ధిల్లుకుల దేవుడి కానుకలు ఏమన్నాడు? వర్ధిల్లుకుల కానుకలు ఎందుకు ఇమ్మన్నాడు? నా మందిరంలో మరి ఆహారం సమృద్ధిగా ఉండాలి. ఆహారం అంటే ఆ యొక్క సంఘం క్షేమాభివృద్ధి చెందాలి, ఆ సంఘం విస్తరించాలి, ఆ సంఘం పరిచయం చేయాలి, ఆ సంఘం మరి బోధించే బోధకునికి మరి ఆయన కుటుంబాన్ని పోషించాలి. ఈ కార్యక్రమం జరగాలంటే దేవుడు ముందుగానే నీకు నాకు నియమించాడు. ఇశ్రాయేలుకు 10వ వంతు అది ఇవ్వకపోతే నువ్వు దొంగవి, దోచుకున్న వాడివి. అయితే ఈరోజు నన్ను అడుగుతున్నాడు, మిమ్మల్ని అడుగుతున్నాడు, మీరు వర్ధులకు దేవుని కానుకనివ్వండి. ఆ నియమం మీరితే మనందరం దొరలా? ఆ నియమం మీరితే వారు దొంగలు అన్నాడు. ఈరోజు మనల్ని ఏమంటాడు? దొరలు అంటాడా? అన్నాడు. ప్రేమను వల్లరా, దోచుకున్న వారు దొంగలు, దేవుడి సొమ్ము దేవుడిదే. దావీదు గారు అంటాడు 1 దినవృత్తాంతాలు 29లో, అయ్యా నీవే నాకు ఇచ్చే సాంపాద్యం, ఈ సాంపాద్యంలో నీకు కొంత ఇస్తున్నాను తప్ప నా నెల నీకు ఇచ్చేదాంత సామర్థ్యం నాకు లేదు నాయన, నా కుటుంబం నాకు లేదు నాయన, నీవే నాకు ఇచ్చావు. మరలా తిరిగి నీవిచ్చిన సాంపాద్యంలో తిరిగి నీకు ఇస్తున్నాను తప్ప నాది కాదు. అయితే మనం రూపాయి వేస్తే నాది నాది మాది. దేవుడు అంటున్నాడు, దేవుని నియమాన్ని మీరారు వాళ్ళు, దేవుని యొక్క ఆజ్ఞను మీరారు కనుక వాళ్ళు దొంగలు అన్నాడు. ఈరోజు మనము వర్ధనలు కొలది దేవుని కానుకలు ఇవ్వాలని దేవుడికి వచ్చినాడు. మనం కూడా ఎదురు ప్రశ్న వేయకూడదు. ఎందుకంటే సంఘం క్షేమాభివృద్ధి చెందాలి, భూదిగంతాల వరకు సువార్త ప్రకటింపబడాలి. ఇలా ప్రకటింపబడాలంటే మన సంఘం కానుక కావాలి. దేవుని మందిరంలో సమృద్ధమైన ఆహారం కావాలంటే, అనేక మందికి ఇది ఆతిథ్యం ఇచ్చే గృహంలాగా ఉండాలంటే, ఎంతోమంది మరి సంఘ సాహసుల్లో పాల్పొందాలంటే మరి సంఘంకి కావాల్సిన కానుకలు అవసరం. మనం కూడా ఆ నియమాన్ని కట్టుబడదాం. ఒక ఆయన నేను ఇది చూశాను ఒక బుక్లో,
ఈ వాక్యం విన్నాడంట. ఆయన ఆలోచన చేశారంట, దాదాపు నేను 8 సంవత్సరాలు చర్చికి వెళ్ళేవాడిని. ఆ రోజు నా జోబిలో ఎంత ఉంటే అంత వేసేవాడిని. నాకు ఆ విషయం తెలియదే. నేను ఆ 8 సంవత్సరాలు నేను ఎంతగా మోసం చేశానో, నేను ఎంత ఇవ్వాలో నా సంపాదన ఎంత, నా సంపాదనలో ఇంత తక్కువగా ఎంత అంటే అంత వేసేవాడిని. అయితే నేను ఈరోజు నేను ఎంతైతే మోసం చేశానో ఆ తిరిగి మరలా నేను లెక్కేసి మరలా దేవుని కానుకలో ఇవ్వాలని నిర్ణయించుకొని ఆయన ఇచ్చేసాడంట. ప్రేమను వల్లరా, దేవుని నియమాన్ని మీరు నియమాన్ని దేవుడు అంటున్నాడు, మీరు దొంగలు అంటున్నాడు. మరొక విషయం, 3వ అధ్యాయము 13వ వచనం. యెహోవా సెలవిస్తుంది ఏమనగా, నన్ను గురించి మీరు బహు గర్వమాటలు కలిగి నిన్ను గురించి ఏం చెప్పుకుని మీరు అడగలేదు. చాలు. ఇక్కడ మరలా వాళ్ళు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. నిన్ను గురించి మేము ఏం చెప్తామే? నిన్ను గురించి మేము ఏం చెప్పావా? ఏదో మేము చెప్పామన్నావే, ఏం చెప్పాము మేము? నిన్ను గురించి మేము చెప్పాము. దేవుడు అంటున్నాడు, మీరు గర్వపు మాటలు మాట్లాడుతున్నారు. గర్వపు మాటలు ఏందో తెలుసా? దేవుని సేవ చేయుట నిష్ఫలము, మరి దేవుని ఆజ్ఞలు గైకొనుడా, మన శరీరాన్ని దుఃఖాక్రాంతులుగా బ్రతికి ప్రయోజనం లేదు అని వీళ్ళు ఒకరికొకరు సంభాషిస్తున్నారు. ఆ మాటలు దేవుడిని వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, మీరు నన్ను గర్వపు మాటలు మాట్లాడుతున్నారు. అయితే ఈ మాటలు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీరే నన్ను ఏమి చెప్తున్నారు, నిన్ను గురించి మేము ఏమన్నామని నన్ను ప్రశ్న వేస్తున్నారు. ఏం ప్రశ్న అంటే, దేవుని సేవ చేయట నిష్ఫలం అండి, దేవుని పరిచయం చేయట, దేవుని సంఘ క్షమాభివృద్ధి కొరకు ఒక పాత్రగా వాడబడట నిష్ఫలం అండి, సంఘ పరిచయం చేయట నిష్ఫలమా? ప్రయోజనం లేదా? ప్రయోజనం. అయితే వ్యాపారాభివృద్ధి కొరకు చేస్తే నిష్ఫలం, అది ఫలితం ఇవ్వదు. నిజంగా దేవుడు చెప్పినట్లు దేవుడు ఇష్టానుకూలంగా మనం దేవుని పరిచయం చేస్తే దాని ద్వారా నీకు ప్రతిఫలం వస్తుందే తప్ప, నువ్వు వ్యాపారం కోసమో, మరి ఒక స్వార్థకుడిగా, నువ్వు బోధకుడిగా నువ్వు వేషం ధరించి నీ పట్టుకుడు కోసం నువ్వు పనిచేస్తే దానికి నీకు ప్రయోజనం ఉండదు, దాని ద్వారా ప్రతిఫలం ఉండదు. దేవునికి సేవ చేస్తే ఎవరైనా నష్టపోయారా? దేవుని పరిచయం చేస్తే ఎవరైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారా? లేరే. దేవుని ఆజ్ఞ గైకొని ఎవరైనా నష్టపోయినారు ఉన్నారా? ఈ లోకంలో దేవుని ఆజ్ఞ గైకొని వారు ప్రత్యేకమైన జీవితాన్ని కొనసాగిస్తారు. వారి శరీరాన్ని దుఃఖపరుచుకొని దేవునికి లోబడి భయపడేవారు వారి యొక్క దేవునితో అన్యోన్య సహవాసం కలిగి బ్రతుకుతారు. దేవుని ఆజ్ఞను గైకుంటే ఎంత శేషం, ఎంత విలువ. అయితే వానికి ఈ లోకంలో ఏమి లేకుండా ఉండొచ్చు, ఏడున్నవాడు అక్కడే ఉండొచ్చు, వాడి భౌతికమైన అభివృద్ధి ఉండకుండా ఉండొచ్చు. అయితే దేవుడు చెప్తున్నాడు అక్కడ 3వ అధ్యాయం 17వ వచనంలో, వాని పేరు జీవగ్రంథంలో ఉంటుంది, వారికి నేను తండ్రిని అవుతాను, వాడు నా కుమారుడు అవుతాడు. ఎంతకన్నా శ్రేష్టమా? అయితే వీళ్ళేం మాట్లాడుతున్నారు? గర్వపు మాట మాట్లాడుతున్నారు. దేవుని సేవ చేయడం వ్యర్థం, మరి నేను దేవుని ఆజ్ఞలు గైకొనడం ప్రయోజనం లేదు, నా శరీరాన్ని దుఃఖాక్రాంతంగా వశపరచుకోవడం వ్యర్థం, నాకన్నా ఇదిగో దుర్మార్గులు దోషకులు వాడు తెలుస్తున్నారు అని వీళ్ళు ఒకరికొకరు మాట్లాడుతున్నారు. ఆ మాటలు దేవుడిని వాడు చెప్తున్నాడు, మీరు నన్ను గురించి గర్వపు మాటలు మాట్లాడుతున్నారు, నా సేవ చేయడం నిష్ఫలం అంటున్నారు, మరి నాకు గైకుండా ప్రయోజనం లేదంటున్నారు. అయితే వారికి ఏం ప్రయోజనమో దేవుడు చెప్తున్నాడు, వాని పేరు జీవగ్రంథంలో ఉంటుంది, వారు నా కుమారులే ఉంటారు, నేను వారి తండ్రిని అంటాను, వారికి నేను పరలోకంలో స్వాస్థ్యమిస్తాను. ఇంతకన్నా ఏం కావాలి? ఈ స్వాస్థ్యాన్ని ఈ లోకంలో ధనవంతులు కొనగలరండి? ఈ పరలోక పట్టణాన్ని ఈ లోకంలో ధనం ఉంటే కొనగలరండి? అది దొరుకుతుందా? లేదు. చూడండి, పేదలాదురు ధనవంతుడు ఈ లోకంలో విస్తారమైన సుఖాన్ని అనుభవించిన ఆ ధనవంతుడు నెమ్మది పొందుకోలేకపోయాడే, ఆ స్వాస్థ్యం పొందుకోలేకపోయాడే. కురుపులతో చెలిపెంకులతో గోక్కుంటూ ఎవరో పెట్టిన అన్నం తిని, ఎవరో పారేసిన రొట్టె ముక్కలు తిని బ్రతికిన లాజరు పొందుకున్నాడే. ప్రేమని వాళ్ళరా, దేవుడు చెప్తున్నాడు, వారు గర్వపు మాటలు మాట్లాడారు, మీరు అలా ఉండకూడదు. మీకు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తి కలిగి నీ దేవుని ఆరాధన చేయాలని దేవుడు కోరుచున్నాడు.
ఇలాగా మరి ఇశ్రాయేల్ లాగా మనం ఎదురు ప్రశ్న సేవరంగా ఉండకుండా దేవుడికి ఇష్టానుకూలంగా బ్రతకాలని దేవుడికి వచ్చినాడు. ఇశ్రాయేల్ ఎంతగా ప్రేమించాడంటే ఈ భూమి మీద ఉన్న అన్ని జనాల కన్నా కూడా ఒక ప్రత్యేకంగా ఉన్నతంగా వాళ్ళు నా జనులు, వారికి నేను దేవుడిని, నేను పరిశుద్ధుని, వారు పరిశుద్ధులుగా ఉండాలా, వారు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు వారిని అలా పోషించాడు, సంరక్షించాడు, కాపాడాడు. అయితే వారు మంచి ఫలం ఫలించలేదు. ఈరోజు లోకమంతా మనందరూ కూడా రక్షణ పొందాలని దేవుని సంకల్పం ఉన్నది. ఆ రక్షణలో మనం కూడా దేవుని దగ్గరకు వచ్చినాం. మన కొరకు కూడా దేవుడు ఎదురు చూస్తాడు. మనం ఏ ఫలం పొందాలో ఆ ఫలం దేవుడు కావాలని కోరుకున్న ఆ ఫలాన్ని మనం మరి దాన్ని ఫలించాలి. ఆ ఫలించాలంటే దేవుడికి అనుకూలంగా దేవుని యొక్క నీతి నియమాలను అనుసరిస్తూ నీతిగా బ్రతికి దేవునికి ఇష్టలుగా ఈ భూమి మీద బ్రతకాలని దేవుడికి వచ్చినాడు. వీరైతే ఎదురు ప్రశ్నలు వేశారు, అలాంటి ప్రశ్నలు వేసి మన దేవుణ్ణి బాధ పెట్టకూడదు. మనందరం కూడా దేవుని యొక్క భయంలో భక్తులు పెరగాలని, మన జీవితం దేవునికి అంగీకారంగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటల మీద పంచుకునే గొప్ప అవకాశం ఇచ్చిన సంఘాన్ని బట్టి మీ అందరూ కూడా వందనాలు తెలుస్తూ ముగిస్తున్నాను.